నేను ఒకనకొకప్పుడు పెద్దాపురంలో కాపురం ఉండేవాడిని. ఓసారి ఆదివారం సంత ఉండేది పెద్దాపురంలో. సంతకు వెడితే నా చెయ్యి ఎంత ఉంటుందో అంతంత చెరుకు రసాల మామిడి పళ్ళు వచ్చాయి ఆ రోజున. నేను చాలా తెల్లబోయి ఆ చెరుకు రసాల మామిడి పళ్ళు ఇంటికి పట్టుకొచ్చాను. పట్టుకొస్తే ఒక్క చెరుకు రసం మామిడి పండు పూర్తిగా ఎవడైనా తినగలిగితే, తిని భోజనం కూడా చేయగలిగితే వాడికి ₹1,00,000 ఇవ్వచ్చు. అంత మధురమైన పండు, అంతంత పళ్ళు. ఆ టెంక ఒక్కటే ఇంతంత టెంక ఉంది. నేను తెల్లబోయి ఇదేమిటి అసలు ఇంతంత చెరుకు రసాలు అని దాన్ని పెరట్లో పడేశాను. పడేస్తే అవి 2 చెట్లు లేచాయి మా ఇంట్లో. నా ఇంట్లో ఇప్పటికీ పెద్దాపురం ఇంట్లో అది కొద్ది రోజుల్లో నా ఇల్లు కాకుండా అవుతోందనుకోండి. కాబట్టి ఆ పెద్దాపురం ఇల్లు అసలు నేను వెళ్ళింది ఎక్కడ నా బుర్ర, అసలు నేను ఎప్పుడూ ఆ ఇంటికి వెళ్ళలేదు. ఎప్పుడో ఒకసారి గుర్తు వస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్నాయన మంచివాడు కాబట్టి ఎప్పుడో గుర్తు చేసి ఆయన అద్దిస్తుంటాడు నాకు. ఆ ఇంట్లో పెద్ద పెద్ద చెట్లు పుట్టాయి. అవి మామిడి కాయలు కాస్తుంటాయి. నేను ఎప్పుడు తినలేదు. ఆ ఇంట్లో అద్దెకున్న వాళ్ళే దాన్ని తీసుకుంటుంటారు. అది న్యాయం కూడా. నేను ఎప్పుడు తెచ్చుకోలేదు. వాళ్ళు తీసుకెళ్ళమన్నా నాకు వద్దమ్మా, నీరు పోసింది మీరు, సంరక్షిస్తున్నది మీరు తినండి తప్ప నేను తీసుకెళ్ళను అలాగని చెప్పాను. అలాగే ఓసారి ఇంతంత పనస తొనలు మా సంతలోకి వస్తే తెస్తే, పాపం ఆ రోజుల్లో మా అమ్మగారి శరీరంతో ఉండేవారు. ఆవిడ చాలా శ్రద్ధ తీసుకుని ఆ పనస చెట్లు వేశారు. అవి ఇప్పటికీ చాలామంది పిల్లల తల్లి ఎలా ఉంటుందో అలా పనస చెట్టు కాపుకొస్తే ఆకులు కనపడవు, ఆశాంతం కాయలు కాసేస్తే నాకు ఆ ఇంట్లో ఉన్నాయని ఫోన్ చేశాడు, మేము పంచలేకపోతున్నామండి, మీరు కనీసం ఒక పెద్ద వ్యాను ఏదో తెచ్చి పట్టుకెళ్ళిపోండి కొన్నాళ్ళని. అప్పుడు ఒక్కసారి మాత్రం మా ముత్యాల సత్యనారాయణ నేను పెడితే మా ముత్యాల సత్యనారాయణ ఉండలేక ఓ కాయెట్టుకొస్తానని కోసాడు. కోసి పట్టుకొచ్చారు. అలా ఏదో ఈశ్వరానుగ్రహం ఉన్నది, అగ్గిపెట్టేంత పెరడు. అందులో 2 దేవతా వృక్షాలు పుట్టాయి.